పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం కనిపిస్తోంది. విజయవాడలోని ఈ సంక్షోభ ప్రభావం అక్కడ స్టార్ హోటళ్లపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పైప్లైన్ ద్వారా గ్యాస్ అందుతున్నా మరో వారంలో సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే కేవలం టీ టిఫిన్ మాత్రమేనంటూ బోర్డులు కూడా కనిపిస్తున్నాయని, ఏపీలో అటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా చూడాలని ఆయన చెప్తున్నారు. ఈ సమస్యపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ఎఫెక్ట్ భారతదేశంలో గ్యాస్ పై పడింది. ప్రస్తుతం ఏపీలో స్టార్ హోటల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది మనతో మాట్లాడేందుకు స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం స్టార్ హోటల్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కొంత మూసివేసినటువంటి పరిస్థితి, టీ టిఫిన్ మాత్రమే విక్రయిస్తామంటూ కూడా బోర్డులు కూడా వెలిసినటువంటి పరిస్థితి. స్టార్ హోటల్స్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? స్టార్ హోటల్స్కి అయితే ఎక్కువ శాతం సిఎన్జి గ్యాస్ పైపుల కనెక్షన్స్ ఉన్నాయండి. వీలైనంతవరకు కొంతమంది రెగ్యులర్గా కొన్ని హోటల్స్లో ఇవే వాడుతున్నారు సిలిండర్స్. కాబట్టి ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని, హోటల్ ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోయాం. ఇప్పుడు స్టార్ హోటల్స్, రెగ్యులర్ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఒకే యూనిట్గా ఉన్నాం. అందరం కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఓన్లీ కాఫీ టిఫిన్లే సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. బెంగళూరు సిటీలో, చెన్నై ఇట్లాట్లో కూడా, హైదరాబాద్ కూడా ఆ పరిస్థితి వచ్చింది. నిన్న తెలిసింది, అక్కడ ప్రెసిడెంట్ తెలియజేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా సప్లైకి ఏమి ఇబ్బంది లేదు, ఇస్తున్నారు. 10 సిలిండర్స్ అడిగితే 6-7 సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని డబుల్ కోటా తీసుకుని విజిలెన్స్ అండ్ బ్లాక్లోకి వెళ్లకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వారం రోజుల్లో ఆగిపోతుంది అని చెప్పి తెలిసిన తర్వాత కృత్రిమంగా కొరత క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో భయంతో ముందు సిలిండర్స్ స్టాక్ పెట్టుకుంటున్నారు. మరియు కొన్ని చోట్ల రాష్ట్రంలో రాయలసీమ ఏరియాలో డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్స్ వాడుతున్నారని తెలిసింది. అది మీ హోటల్ సంఘం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ కమర్షియల్ సిలిండర్సే మేము యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాం. డొమెస్టిక్ సంబంధించిన వాటిలో కేసులైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎక్కడ కేసు పెట్టినా మేము హోటల్ సంఘం దానికి బాధ్యత తీసుకోదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఇవాళ కలెక్టర్స్ మీటింగ్ అయిన తర్వాత ఏదో ఒక టైంలో రిప్రజెంటేషన్ ఇచ్చి సివిల్ సప్లైస్ మంత్రి గారికి కూడా స్టాక్ పెంచుకొని కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ పెంచమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఏపీ స్టార్ హోటల్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కొంత కొరత ఉంది. చాలా హోటల్కి సంబంధించి సరిగా అందడం లేదు. ఎందుకంటే చాలా హోటల్స్లో రద్దీగా ఉంటుంది. నిత్యం ఉదయం టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఈవినింగ్ ఫుడ్ కూడా మొత్తం డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు అడిగినటువంటి ఐటమ్స్ సంబంధించి. కానీ కమర్షియల్ సిలిండర్లు అంత అందడం లేదనేది ఒక వాదన. కమర్షియల్ సిలిండర్స్ అందట్లేదు అంటే అందుతున్నాయి. సుమారుగా 10 సిలిండర్స్ అడిగితే 5-6 సిలిండర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు అయితే ఆ కొరత రాలేదు ఆంధ్రప్రదేశ్లో. మిగతా రాష్ట్రాలు అయితే వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పిన బెంగళూరులో టీ కాఫీ అని చెప్పేసి, చెన్నైలో వచ్చింది. హైదరాబాద్ సిటీలో కూడా సిలిండర్స్ ఆపేశారు, కమర్షియల్ సిలిండర్స్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక వారం 10 రోజులు సరిపోయిన స్టాక్ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా సెంట్రల్ మినిస్టర్ హర్జిత్ సింగ్ పూరి గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి సప్లై ఎక్కువ తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బాగా మానిటరింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇది మంచి వార్ టైంలో కాబట్టి యుద్ధ ప్రతిపాదమైన గ్యాస్కి ఎక్కడ ఆగడానికి లేదని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారని చెప్పేసి పంపిస్తారని చెప్పి తెలిసింది. నిన్న ఈవినింగ్ కూడా పెద్ద కంపెనీస్, ఐఓసీ, హెచ్పిసిఎల్ కంపెనీస్ తోటి ఉన్నతాధికారులతో చర్చలు జరిగారని చెప్పి తెలిసింది. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మానిటరింగ్ బాగా చేస్తుంది. కాబట్టి దీనికి 100% సక్సెస్ అవుతుంది అనే ఆ ఉద్దేశంతో మేము ఆలోచిస్తున్నాం. అంటే ప్రస్తుత పరిస్థితి అయితే వారం రోజులకు సరిపడా ఉన్నదని చెప్తూ ఉన్నారు. కానీ వారం తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? 100% సక్సెస్ అవుతాం, బ్లాక్ మార్కెట్లోకి రానియమని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. వారం రోజులకి సరిపోను ముందు ఈలోపే స్టాక్ తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దానికి 100% ఇబ్బంది రాదు అనే ఉద్దేశంతో మేము నమ్ముతున్నాం. అది కొన్ని హోటల్స్లో డొమెస్టిక్ సిలిండర్లు కూడా వాడుతున్నారని తెలుస్తుంది. దీనివల్ల కొంత కొరత అనేది ఇంకా రెడీ అవుతుందని. 100% డొమెస్టిక్ సిలిండర్స్ వాడకూడదు యాజ్ పర్ సివిల్ సప్లైస్ నామ్స్ ప్రకారం. అది వాడటానికి మేము ఎవరు ఒప్పుకోం. కమర్షియలే మాకు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని డొమెస్టిక్ అనేది కేసు రాసి బుక్ చేస్తే హోటల్స్ అసోసియేషన్ దీన్ని బాధ్యత తీసుకోదు. జైలు శిక్ష కూడా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. రాయలసీమలో ఇవాళ జరిగింది వాళ్ళకి. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఏదైతే వారం రోజుల పాటు సరిపడా ఉంది, వారం తర్వాత కొంత ఎఫెక్ట్ ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఈ హోటల్స్ ఎవరు కూడా డొమెస్టిక్ వాడకూడదు, అట్లా వాడితే మాత్రం కఠినంగా శిక్ష ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కూడా 10 అవసరమైతే కనుక ఖచ్చితంగా కొంత కుదించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కొరత ఉంది కాబట్టి ఆ కొరతను అధిగమించే విధంగా కూడా ప్రతి ఒక్క హోటల్ యజమాని వ్యవహరించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే సీఎం కూడా కలవబోతున్నారు. కలిసిన తర్వాత కొరత తీరే విధంగా కూడా కొంత చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.